హలో ఆల్, వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్కరికి అపారమైన నమ్మకం. అలాంటి తిరుమలకు రావాలంటే ఎక్కడి నుంచైనా రావాలంటే బస్సు ద్వారా, ట్రైన్ ద్వారా, వెహికల్స్ ద్వారా తిరుమలకు రావచ్చు. 24 గంటల ట్రాన్స్పోర్ట్ జరుగుతూనే ఉంటుంది. కొండపైన పెద్ద ఆయనను స్వామివారిని చూడటానికి కొంతమంది వెహికల్స్ ద్వారా పైకి వస్తుంటారు. కొంతమంది ఏమో ఎంత కష్టమైనా సరే అలిపిరి మెట్ల ద్వారా ఎక్కుతూ వస్తారు. మరి కొంతమంది శ్రీవారి మెట్ల ద్వారా ఎక్కి వస్తారు. తిరుమల అనేది ఒక ఊరు కాదండి, ఒక లోకం, ఒక ప్రపంచం. ఒక్కసారి ఇక్కడ కాలు పెట్టామంటే ఎంత వారైనా సరే ఆ 7 కొండల వాడి మహిమలకు పరవశించిపోవాల్సిందే. అయితే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే తిరుపతికి వచ్చారంటే ఫస్ట్ మనం చేయాల్సింది సర్వదర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తున్నారు అనేది కనుక్కోవాలి. అయితే రైల్వే స్టేషన్ దగ్గరున్న విష్ణు నివాసంలో కానీ, బస్ స్టాండ్కు దగ్గరున్న శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ, లేదా అలిపిరిమెట్ట దగ్గరున్న భూదేవి కాంప్లెక్స్లో దగ్గరైనా సరే మనకు ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తూ ఉంటారు. మధ్యాహ్నం 12 తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్రెషప్ అవ్వాలి అనుకుంటే అక్కడే వాష్రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి, ఫ్రెషప్ అయిపోవచ్చు. తర్వాత ఎస్ఎస్డి టోకెన్స్ క్యూ లైన్లో నిలబడి తీసుకోవడమే. అయితే అలిపిరి మెట్ల దగ్గర నుండి ఇప్పుడు నడక స్టార్ట్ చేద్దాము. ఎవరికైనా లగేజ్ ఉందంటే మాత్రం చెప్పులతో సహా బ్యాగ్స్లలో పెట్టేసి క్రింద అలిపిరి మెట్ల స్టార్ట్ అయ్యే దగ్గర పెట్టేసి టోకెన్స్ తీసుకొని వెళ్ళండి. ఫ్రీగా, అలసట లేకుండా స్వామివారి ఆలోచనతో కొండను ప్రశాంతంగా ఎక్కొచ్చు అనమాట. తిరుమలలో ఎప్పుడు ఏది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఎవ్వరూ గెస్ చేయలేరు. టైమింగ్స్ కూడా, ఎస్ఎస్డి టోకెన్స్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. అలిపిరి మెట్లు 3550 ఉంటాయి మొత్తం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా శ్రీవారి పాదాల మండపం నుంచి మనం కాలినడకన వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రూట్ మార్చారు. పాదాల మండపం వెనక నుంచి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మనకు ఒక పెద్ద గోపురం వస్తుంది, రాజగోపురం అంటారు. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ను చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ మెట్లను ఎక్కుతున్నప్పుడు కింది నుంచి పైకి పోయే వరకు దశావతారాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయన్నమాట. ఫస్ట్ మత్స్యావతారం నుంచి తర్వాత కల్కి అవతారం వరకు అన్ని అవతారాలు ఒకదాని తర్వాత మనకు ఒకటి ఎక్కుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మనకు రాజగోపురం దాటాక టికెట్ చెక్కింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకు వెళ్ళే దారిలో తినడానికి, తాగడానికి చాలా ఉంటాయి షాపులలో. అలాగే క్రింది నుంచి మోసుకొని పోతుంటారు కూల్ డ్రింక్స్ను. వీళ్ళు చాలా బరువైన పని, అంత సులభమేమైతే కాదనమాట. టికెట్స్ లేకపోయినా కూడా దర్శనం చేసుకోవచ్చు, గంటలోనే అయిపోతుందన్నమాట. అది ఎలాగో చూద్దాం. చెక్కింగ్ ఉంటుంది ఇక్కడ. టికెట్స్ ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం అయితే లేదన్నమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పైన సర్వదర్శనం క్యూ లైన్లో టీటీడీ వాళ్ళే ఇస్తారు సర్వదర్శనం ఫ్రీ టికెట్స్ను. అయితే ఇలా నడుచుకుంటూ పోతున్నప్పుడు మనకు ఒక పెద్ద గుండె అయితే కనిపిస్తుంది. ఆ బండపైన ఆంజనేయ స్వామి బొమ్మనైతే చెక్కారనమాట. ఈ గుండుని తలయేరు గుండు అని కూడా అంటారంట. అంటే ఎవరికైనా మోకాల నొప్పులు ఉంటే వాళ్ళ మోకాలను ఈ గుండుకు ఆనించినప్పుడు, ఆ నమ్మకంతో ఆనిస్తారు కదా, అప్పుడు వాళ్ళ మోకాల నొప్పులు పోతాయని చెప్పేసి ఎంతోమంది నమ్మకం అనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను కూడా ఆనిచ్చాను అనమాట. అంతా దేవుండయ్య. అయితే చూడండి, ఇక్కడ ఈ గుండుకు జనాలు వాళ్ళ మోకాలను ఆనిచ్చి మోకాల గుర్తులు పడ్డాయి ఆ బండ మీద. చూడండి ఎలా పడ్డాయో ఇక్కడ. ఈ మెట్లను ఎక్కేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది కలిగితే రాజగోపురం దగ్గర కొంతమంది చెకప్ చేయడానికి హాస్పిటల్ టీం వాళ్ళైతే ఉంటారు. ఇంతకు ముందు స్వామివారి మత్స్యావతార విగ్రహం కనిపించింది కదా, ఇప్పుడు స్వామివారు కూర్మ అవతారంలో ఉన్న విగ్రహం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఈ రాజగోపురం దాటాక కూర్మ అవతారం, 680 మెట్టు దగ్గర రాజవోలు మండపం దాటాక వరాహ అవతారం, 1200 మెట్టు దాటాక నరసింహ అవతారం, 1800 మెట్టు దాటాక వామన అవతారం, 2000 మెట్టు గాలి గోపురం దాటాక పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, బలరామ అవతారాలు దర్శనమిస్తాయి. ఎన్ని
జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. కొత్తగా ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు, మా ఛానల్ను విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ప్లీజ్. మనం మెట్లు ఎక్కుతుండగా రెండవ గోపురం అయితే వచ్చింది. 250 మెట్ల దగ్గర ఈ గోపురం పేరు మైసూరు గోపురం. ఇప్పటికైతే స్వామివారి 7 కొండల్లో ఒక కొండ అయిపోయింది. ఇంకా 6 కొండలు 8.5 కిలోమీటర్లు నడవాలి. ఓం నమో వెంకటేశాయ. జంతువులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి గుంపులుగా వెళ్ళండి, వాటి దగ్గరకు పోవద్దు అనే డిస్క్లైమర్స్ని అయితే టీటీడీ వాళ్ళు మధ్య మధ్యలో పెట్టారు. ఈ మధ్యన స్వామివారి సర్వదర్శనమైన 300 రూపాయల టికెట్ దర్శనమైన వైకుంఠ కాంప్లెక్స్ క్యూ లైన్లో ఎగ్జిట్ అండ్ రీఎంట్రీ అని పెట్టారు. ఒకే 1 గంటలో దర్శనం అయితే అయిపోతుందన్నమాట. ఆ 7 కొండలపైన శ్రీనివాసుని చూడడానికి వచ్చే జనం అయితే వేలు లక్షలే. ఇప్పుడైతే మనం జస్ట్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ మనకు వస్తే 300 మెట్ల తర్వాత గజేంద్ర మోక్షం అనే ఒక బోర్డు ఉంది. ఇక్కడ చూస్తే గజేంద్ర మోక్షం ఎలా తిరిగిందో కూడా విగ్రహం చెప్తారన్నమాట కొండకు. ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి, మనకు నడుచుకు వెళ్దాం రండి. మీరు తిరుమలకు ఎప్పుడు వెళ్ళారు, మీకు కలిగిన మంచి మూమెంట్, మంచి ఎక్స్పీరియన్స్ని కామెంట్ అయితే చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయడం ఇంపార్టెంట్ అసలు ప్లీజ్. తర్వాత హిరణ్యకశిపులను చంపినటువంటి నరసింహ అవతారం కూడా మనకు దర్శనమిస్తుంది ఎలక్కాయల మండపం దాటిన తర్వాత. మధ్య మధ్యలో మనం విశ్రాంతి తీసుకోవడానికి, షాపులు పెట్టుకోవడానికి మండపాలు అయితే ఉంటాయి. 680 మెట్టు దగ్గర ఈ రాజవోలు మండపం అయితే ఉంటుంది. ఇంకా కొద్దిగా ముందుకు నడిచొస్తే మనకు దశావతారాల్లో 3వదైన వరాహ అవతారం దర్శనమిస్తుంది. ఈ వరాహ అవతారం, వరాహస్వామి గుడి మనకు పైన కూడా స్వామివారి ఆలయం దగ్గర కూడా ఉంది. ఈ స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దర్శనం అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి మనకు పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు. $1150 మెట్టు దగ్గర ఎలక్కాయల మండపం అని ఇంకొక మండపం అయితే ఉంటుంది. ఇలాంటి మండపాలు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. అసలు ఈ కొండల్లో తాగడానికి కొళాయిలు పెట్టి వాటర్ ఫెసిలిటీ పెట్టారు. కానీ ఆ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నట్టు చాలా చల్లగా ఉంటాయన్నమాట. అంత ఎండలో కూడా అంత చల్లగా ఉండడం చాలా సూపర్ అనిపించింది. ఓం నమో వెంకటేశాయ అని అందుకే అంతమంది జనం భక్తులుగా వస్తుంటారు. ఇక్కడ చూడండి, షాప్లు అయితే కింద నుంచి పై వరకు చాలా ఉంటాయి. రేట్లు కూడా చాలా బాగుంటాయి. మనం మామూలుగా మెట్టు ఎక్కడానికి అలసిపోతుంటే మెట్టు మెట్టుకు వంగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేవాళ్ళు, తర్వాత కర్పూరం వెలిగించే వాళ్ళు, వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అని. అలాగే పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా స్వామివారిని అందరూ ఇష్టంగా ప్రేమతో మొక్కడం సూపర్. అసలు చిన్నగా నడుచుకుంటూ గాలిగోపురం వద్దకైతే వచ్చేసాము. కొబ్బరి బొండం ఇక్కడ నుంచి మెట్లు మళ్ళీ ఆరు దగ్గర పోయినా ఒకటే అదింటే కష్టం కొంచెం. మళ్ళీ గాలిగోపురం పోయిన వరకు మెట్లు తక్కువ. గాలిగోపురం అయిపోయింది. మోకాలపురం వరకు గాలిగోపురం దాటాక షాపులు అయితే చాలా ఉంటాయి. అండ్ ఫాస్ట్ ఫుడ్లు, దాంట్లో టిఫిన్లు, బజ్జీలు, వడలు, స్నాక్స్ చాలా ఉంటాయి. కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మెట్లు మొదలైనప్పటి నుంచి చూస్తే సైడ్ గోడలకు, పోల్స్కు చూస్తే వెంకటేశ్వర స్వామి నామస్మరణ స్తోత్రాలు అయితే ఉన్నాయి చూడండి. ఇలాగే లాస్ట్ మెట్టు వరకు ఉన్నాయన్నమాట. గాలిగోపురం వరకు మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి, అంటే ఎత్తుగా ఉంటాయి. 2000 మెట్లున్నాయి. కానీ తర్వాత నుంచి మెట్లయితే తక్కువనే, సాఫీగా ఉంటుంది కొండ, నడుచుకుంటూ పోవడం అనమాట. ఇక్కడ చూడండి, ఒక పక్కన మనం మెట్లంబడి నడుచుకుంటూ పోతుంటే పక్కన ఘాట్ రోడ్లో బస్సులు, వెహికల్స్ పోవడం కనిపిస్తుంది మనకు. మనం మధ్యలో ఆపమన్నా కూడా ఎక్కడే కానీ ఆపరు ఈ వెహికల్స్ను. పైన తిరుమలలో స్టార్ట్ చేస్తే కింద తిరుపతిలో స్టాప్.
ఇంకా కండక్టర్ కూడా ఉండరు ఈ వెహికల్స్కి అయితే. ఈ బస్సులకు పైన బస్ స్టాండ్లోన టికెట్ తీసుకోవాలి, బస్సు ఎక్కాలి. ఒక్కొక్కరికి 90 రూపాయలు టికెట్. ఇక్కడ నుంచి మధ్య మధ్యలో మనకు ఘాట్ రోడ్లు, వెహికల్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూస్తే స్వామివారు నెక్స్ట్ అవతారం కల్కి అవతారాన్ని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని అందరూ గెస్ చేయడమే కానీ స్వామివారి రూపం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ ఆంజనేయ స్వామిని చూసినప్పుడల్లా ఎంత పెద్దగా ఉన్నాడో అని అనుకుంటూ ఉంటాను నేను ప్రతిసారి. అలాగే ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చామంటే ఇక చాలా దూరం నడిచేసాము, మోకాలి పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము అనుకుంటూ ఉంటాను. అలా నేనొక్కనే అనుకుంటానా లేదా ఇంకా ఎవరైనా అనుకుంటారా అనేది తెలియదు. ఏడుకొండలో ఫస్ట్ స్టార్ట్ అయ్యే కొండ గరుడాద్రి, కింద పాదాల మండపం దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, తర్వాత రాజగోపురం, ఆ తర్వాత స్టెప్ నంబర్ 250 దగ్గర మైసూరు గోపురం, 2083 మెట్టు దగ్గర గాలి గోపురం. ఇప్పుడు మనమున్న ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్. నెక్స్ట్ మోకాలి పర్వతం దగ్గరికి వెళ్దాం పదండి. కింద నుంచి మనం 700 ఎక్కి వచ్చేటప్పుడు మనకు ఈ సైడ్ గోడ మీద కానీ కింద నుంచి పై వరకు కూడా మనకు గోవింద నామ స్తోత్రాలు అయితే కనిపిస్తాయి అన్నమాట. అంటే కింద నుంచి పైకి వచ్చినప్పుడు అలుపు అనేది తెలియకుండా గోవింద నామ స్మరణ చేసుకుంటూ రావడానికి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం వెంకటేశ్వర నామ ఛాన్స్ అయితే పెట్టారన్నమాట. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే పోయిన సంవత్సరం మామూలుగా రోడ్లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ను దాటుకొనైనా ఘాట్ రోడ్లో క్రాస్ చేసుకొని నడుచుకుంటూ పోవాలి. కానీ ఇలా ఈ బ్రిడ్జ్ను కట్టడం మాత్రం చాలా బాగుంది. పిల్లలకు కానీ వయసైన పెద్దలకు చాలా మంచిదన్నమాట ఇలా కట్టడం. ఇప్పటి వరకు స్టెప్స్ ఎక్కుతూ వచ్చాం కదా, కానీ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే మోకాలి పర్వతం అయితే వస్తుంది. ఇప్పటి వరకు 2 సార్లు ఎక్కాను మోకాల మీద కొండను. ఇప్పుడు ఎక్కితే 3వసారి అవుతుంది. కానీ వెనకడుగు వేసే ప్రసక్తి అయితే ఉండదు. ఇప్పుడు స్టెప్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనకు మోకాలి పర్వతం అయితే వస్తుంది అన్నమాట. మనం ఆ మోకాలి పర్వతం మోకాల మీద ఎక్కి దేవుని అయితే దర్శించుకుందాం కదండి. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట. కొండలు, లోయలు, గుట్టలు, వెహికల్స్ ఒక పక్క మనం నడుచుకుంటూ పోవడం, ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తూ ఉండడం జన్మ ధన్యం అంతే. శ్రీవారి మెట్టు మార్గం అయితే 2000 మెట్లు కాబట్టి సగం దూరం తగ్గిపోతుంది, ఈజీగా నడుచుకుంటూ పోవచ్చు. కానీ ఈ అలిపిరి మెట్లు ఎక్కుతూ పోతుంటే కొద్దిగా అలుపు, అలసట అయితే వస్తుంది అనమాట. అది కూడా వీడియో తీసుకుంటూ పోవాలి కదా, కాబట్టి లేట్ అవుతుంది. పర్లేదు, మీకు ఈ వీడియో నచ్చితే, మీకు నచ్చి ఇష్టపడితే నాకు అదే 10,000 అనమాట. ఇప్పుడు రద్దీ తక్కువ ఉన్నట్టుంది, అందుకే వెహికల్స్ తక్కువగా కనిపిస్తున్నాయి. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్. అలిపిరి మెట్టు నుంచి కొండపైకి వెళ్తున్నప్పుడు చివరగా వచ్చే గోపురం ఈ మోకాలి మెట్టు గోపురం, అదే మోకాలి పర్వతం. చాలా మంది కోరికలను కోరుకొని అవి జరగాలని మొక్కోడానికి ఎక్కుతూ ఉంటారు. కొంతమంది కోరిన కోరికలు జరిగినందుకు మోకాల మీద ఎక్కుతుంటారు. నేనైతే స్వామివారి మీద నమ్మకంతోన ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పనులు జరగాలని మొక్కుతూ ఎక్కానమాట. ఇది 3వసారి ఎక్కడం. దాదాపు 200 మెట్లు ఉన్నాయనుకుంటా. ఈ మెట్లు ఈ
మోకాలు పర్వతం మెట్లు అయితే నాకు సరిగ్గా తెలియదు, కానీ ప్రతిసారి ఖచ్చితంగా అంటే 100 మెట్లు ఎక్కుతాను. అలా ఎక్కి 100వ మెట్టు దగ్గర ఉన్నటువంటి జమ్మి చెట్టును ముట్టుకొని ఎక్కడం అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది ఈ ఎక్కడం. ఇంకా వచ్చేసామండి పైకి. అయితే స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ చేసేసాము. ఇదే అలిపిరి మెట్లు, లాస్ట్ మెట్లు. 3550 మెట్లు తిరుమలకు వచ్చేసాము. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే కింద మనం బ్యాగ్స్ను సబ్మిట్ చేసాం కదా, అవి మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. వాటిని అయితే ఇదే ఫ్రీ లగేజ్ సెంటరు, ఇక్కడే మనం లగేజ్ను తీసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి మాధవ నిలయం, సిఆర్ఓలు, రూమ్స్, కాటేజెస్ వస్తూ ఉంటాయి. కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, కొన్ని మనం సిఆర్ఓ దగ్గర ఇస్తూ ఉంటారన్నమాట. రూమ్స్ను 1000 రూపాయలు కట్టేస్తే ఒకరోజు మొత్తం ఉండొచ్చు. ఈ మాధవ నిలయంలో అయితే మనం అక్కడ పోయి మనం ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఒక రూము, ఒక లాకర్ ఇచ్చేస్తారు, ఒక చాప, ఒక లాకర్ ఇచ్చేస్తారనమాట. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది తెలియక బయట తింటూ ఉంటున్నారు ఫుడ్. అది ఫాస్ట్ ఫుడ్ అయినా ఏదైనా కానీ బయట తినడం ఎందుకు? వెంగమాంబ అన్నసత్రం ఉంది కదా, ఫ్రీ భోజనం 3 పూటలా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చూపించాను. ఆ వెంగమాంబ అన్నసత్రం గురించి కూడా చూపించాను. తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే తెలుస్తుంది కదా అని చూపించాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. స్వామివారి దర్శనం చేసుకునే ముందు వరాహ స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అలా అయితేనే దర్శనం సంపూర్తిగా ఉంటుంది అని మనకు వెంకటేశ్వర స్వామి చరిత్రలో ఉంది. అలాగే పక్కనే పుష్కరిణి కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే స్ట్రైట్ గా స్వామివారి గర్భగుడిలో ఉంటారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. ఆయన తల్లి వకులమాతను దర్శించుకోవచ్చు పక్కనే. అలాగే స్వామివారి తలకు గాయమై ఉంటుంది అనమాట, అది గడ్డపారతో జరిగి ఉంటుంది. ఆ గడ్డపార కూడా మనకు వెళ్ళేటప్పుడు వెండి వాకిలి దగ్గరే ఉంటుంది. తర్వాత స్వామివారి తులాభారం ఉంటుంది. అలాగే విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూడవచ్చు మనం. పక్కనే లడ్డు కౌంటర్లు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ ఇక్కడ ఉండేవి. ఆతిరాం బాబాతో స్వామివారు పాచికలాట ఆడటం ఫోటోనైతే ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే మనం వచ్చింది కూడా ఇదే క్యూ లైన్లో అన్నమాట.
మనం తిరుమలకు వెళ్ళాము అంటే కనుక ఫస్ట్ దర్శనం చేసుకున్నాకైనా దర్శనం చేసుకోక ముందైనా భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి వెంకటేశ్వర స్వామి వారి గుడి పక్కనే వెంగమాంబ అన్నదాన సత్రం అయితే ఉంది. పొద్దున 8:30 నుంచి 10:30 వరకు టిఫిన్, 10:30 నుంచి 4 గంటల వరకు లంచ్, 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డిన్నర్ అయితే పెడతారు. కాబట్టి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎల్లప్పుడూ అన్నదాన సత్రంలో అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ తినేస్తే బాగుంటుంది. మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అలాగే ఈ వీడియోలో అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది. అందుకే లైక్ చేయడానికి కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ ఇంకొక దారి అమ్మటి ఎలా రావాలి ఈ తిరుపతికి అని చెప్పేసి ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే నేను రెడీగా ఉంటానన్నమాట. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.